ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ లబ్ధిదారులకు అందజేశారు. ఏలేశ్వరం ప్రత్తిపాడు మండలాలలో 500 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి పార్టీ శ్రేణులతో కలిసి పంపిణీ చేపట్టారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి పాటు పడటం జరుగుతుందని అన్నారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె కొనియాడారు. నియోజకవర్గంలోని ఏ ఇంటిలో కూడా కట్టెల పొయ్యే లేకుండా గ్యాస్ పొయ్యి ఉండాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళ అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని తెలియజేయడానికి మహిళలకు ఉచిత బస్సు, డ్వాక్రా రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడం, మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 5 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈ పథకం ద్వారా సుమారు 2000 మంది లబ్ధిదారులకు అందించనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదీ చిన్న పరిశ్రమల శాఖల వైస్ చైర్మన్ కొమ్ములు కన్నబాబు, బొదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, మూది నారాయణస్వామి, జ్యోతుల పెదబాబు, అమరాది, వెంకట్రావు, పెంటకోట మోహన్ సూతి భూరయ్య, బస్సా ప్రసాద్, కోనాల వెంకటరమణ పెండ్ర శ్రీను, ఎండగుడి నాగబాబు, బుద్ధ ఈశ్వరరావు, అవసరాల సూరి ప్రకాశ్రావు, నూకతాటి ఈశ్వరుడు, అరకరాజు, జగతాపు సూరిబాబు, పల్లగోపి, గట్టిం వెంకటరమణ, రెడ్డిరాజు, జొన్నాడ వీరబాబు, వైభోగుల సుబ్బారావు, మాగాపు వీరబాబు, కోరుకొండ నూకరాజు తదితర కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి మొహంలో వెలుగు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో కాంతి చూడాలి. ఉజ్వల అంటేనే వెలుగు, కాంతి. ఆ కాంతి చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళకి, ఇందులో అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగదు. పారదర్శకంగానే ప్రతి మహిళకి కూడా అందేలా ఈ పథకం అందరికీ వర్తించేలాగా ముందుకు వెళ్ళాలని మాకు సూచించడం జరిగింది. ఈరోజు ఈ పథకం కింద మీ అందరికీ ఇస్తున్న ఈ స్టవ్, పైప్లు, సిలిండర్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక 5000 రూపాయలు వర్తించే మీకు ఈరోజు మేము ఉచితంగా అందజేస్తున్నాం. అమ్మలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఒకటి గ్రహించుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుగా మరీ ముఖ్యంగా మన మహిళలకు, ఆడవారికి ఇబ్బంది పడే అన్ని రకాలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం మీద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా తల్లికి వందనం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంత